హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు వాయిదా పడింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 10న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ డిఎస్సిలో మనకు కేవలం 6,100 పోస్టులు మాత్రం భర్తీ చేసిన విషయం తెలిసిందే. అందువల్ల అన్ని జిల్లాల నుంచి మనకు ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. పోస్టులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క డిఎస్సిలో మీరు చాలా తక్కువగా మనకు భర్తీ అనేది చేస్తున్నారని చెప్పి సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. అందువల్ల మనకు ఈ పోస్టుల సంఖ్య అనేది మరింత పెంచడానికి, అంతేకాకుండా జిల్లాల వారీగా మనకు రిజర్వేషన్ రోస్టర్ విధానం అని, అంతేకాకుండా సంక్షేమ పోస్టుపై స్పష్టమైన క్లారిటీ అనేది మనకు రావడం కోసమని ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ రోజైతే వాయిదా పడింది. సో ఈ యొక్క ఫుల్ డేటా మనకు రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. కాబట్టి డిసెంబర్ 10 మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఇప్పుడు వచ్చిన అప్డేట్ని పరిశీలిద్దాం. ఏపీలో నిరుద్యోగుల నిరీక్షణ ఫలించడం లేదు. డిఎస్సి నోటిఫికేషన్పై ప్రభుత్వం పదే వాయిదాలు వేస్తుండడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టు సంఖ్య, రిజర్వేషన్ రోస్టర్, సంక్షేమ పోస్టులపై స్పష్టత రాకపోవడంతో ఈ రోజు విడుదల కావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 10కి అయితే వాయిదా పడింది. మనకు అటు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, పురపాలిక స్కూళ్ళలో టీచర్ పోస్టుల దర్శనం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు డిసెంబర్ వరకు కూడా వెళ్తూ ఉంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ డిసెంబర్లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్కి చదువుకోవడానికి ఖచ్చితంగా ఒక 50 రోజులు అనేది ఉంటుంది. సో ఇక 50 రోజుల్లోనే ఇక సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి మాకు కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇచ్చినప్పటికీ కూడాను ముందుగా సిలబస్ గురించి ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాచారం ఇచ్చింటే బాగుండేది. సో టెట్కమ్ టీఐటీ అంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనకు ఈ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడినట్లుగా ఉంటుంది. సో వీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సిలబస్ని రిలీజ్ చేయడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదు. ఓకే, సో ఇచ్చిన సిలబస్ని 60 రోజుల్లో మనం కంప్లీట్ చేయడం అంటే చాలా ఒత్తిడితో కూడుకున్న అంశం అని చెప్పుకోవచ్చు. సో నోటిఫికేషన్ అనేది ప్రతి ఏటా కూడా ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. కనీసం ఈ యొక్క నోటిఫికేషన్లోనే సరే ఎక్కువగా ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి ఆశించాం. బట్ చూసినట్లయితే జిల్లాకి కనీసం 1000 పోస్టులు కూడా లేనట్లుగా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే తప్పకుండా గవర్నమెంట్ వారు ఈ సిలబస్కి సంబంధించి ముందుగానే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిఎస్సిలో కూడా మనకు ఖాళీల గురించి ఎక్కువగా భర్తీ చేసినట్లయితే చాలామందికి మేలు అనేది చేకూరుతుంది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. అఫీషియల్గా మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.